దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపు కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరిగిపోయేది. ఉత్తరాయణం ముందు రోజుకైతే ఆ చలి విపరీతంగా పెరగడం వలన ఈ చలిని తట్టుకునేందుకు భగభగా మండే భోగి మంటలు వేసేవారు అందరూ. ఇదే భోగి పండుగ రోజు పిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు. రేగి పండ్లతో ఈ భోగి పండ్లను పోస్తారు. ఇది శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు. వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి వాటిని లేదా కొనుక్కుని ఎగరవేయడంలో మాత్రం బాగా పోటీ పడతారు. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంటుంది. అందువల్ల సూర్యుడు 6 నెలలు ఉత్తరం వైపు 6 నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం అంటారు. మనకు 1 సంవత్సర కాలం అయితే దేవుళ్ళకు మాత్రం 1 రోజేనట. అయితే ఆ 1 రోజులో పగలు అనేది ఉత్తరాయణం, రాత్రి అనేది దక్షిణాయనం అంట. అందుకే ఆ ఉత్తరాయణం అనేది అంత ముఖ్యం అన్నమాట. ఇకపోతే కనుమ పండుగ. కనుమను పశువుల పండగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంతో తమకు సహాయపడిన పశుపక్ష్యాదులన్నింటినీ పూజిస్తారు. అయితే ఈ కోళ్ల హింస అనేది ఎక్కడి నుండి వచ్చింది? పందాలు ఇవన్నీ ఏంటి? ఇదంతా హింసే కదా అనుకుంటారేమో. పూర్వం రాజులు యుద్ధాలు చేస్తే చాలామంది భటులు, సైనికులు ఇంకెంతోమంది ప్రాణాలు అర్పించేవాళ్ళంట. అందుకని ఆ ప్రాణహింసని ఆపించడం కోసం అంతకుముందు రాజ్యాలు యుద్ధాలు మానేసే క్రమంలో ఇలా కోళ్ల పందాలు పెట్టి ఎవరి కోడి అయితే ఓడిపోయిందో ఆ కోడిని కోసి కూర వండుకుని తిని ఆనందించేవాళ్ళంట. అలా ఈ కోళ్ల పందాలు ప్రసిద్ధిగాంచాయి. దాని వలన మనం కోళ్ళని తీసుకొని ఇప్పుడు కోడి పందాలు వేయించి ఓడిపోయిన కోళ్ళని ఇంటికి తెచ్చుకుని వాటిని కోసుకుని ఇలా ఆనందంగా కూర వండుకుని నాటుకోడి పుంజు కూరని ఆ రోజు ప్రసిద్ధిగా తింటారు. ఇది కనుమ పండగ విశిష్టత అన్నమాట. ఈరోజు పితృదేవతలకు కూడా వండి వార్పులు చేసి ఆ వంటని ముందు పెట్టి కొత్త బట్టలు వారి ముందు పెట్టి వారి ఆశీస్సుల కోసం నమస్కరిస్తారు. మా ఇంట్లో మేము సరదాగా ఎంతో ఆనందోత్సాహాలతో గడిపి ఆ రోజు పందెం కోడి బిర్యానీ చేసుకుని చాలా ఆనందంగా గడిపాం. మా అబ్బాయి నాకు బాగా తినిపిస్తున్నట్టు చూసుకోండి. ఎంత హ్యాపీ మూమెంట్స్ కదా ఇవన్నీ. ఇలా మన తెలుగు పండుగల యొక్క ప్రాముఖ్యత, వీటి గురించి కూడా పిల్లలకి మంచి అవగాహన ఇవ్వడంలో ఎంత మాత్రం తప్పు లేదు కదా. మీరు కూడా చెప్పారా?